జమ్మూ కాశ్మీర్ అని మనం మ్యాప్లో దేన్నైతే చూస్తున్నామో దాని లోపల జమ్మూ ప్రాంతం ఉంది, కశ్మీర్ ప్రాంతం ఉంది, లద్దాఖ్ ప్రాంతం ఉంది. ఇవి కాక మనము కోల్పోయినటువంటి ప్రాంతాలు 4 ఉన్నాయి. ఒకటి మీర్పూర్, ముజఫరాబాద్, దాన్ని పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ అంటుంది, మనము పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంటాము. మరొకటి గిల్గిట్ మరియు బాల్టిస్తాన్. సో ఈ 4 ప్రాంతాలు మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్, బల్టిస్తాన్లు పాకిస్తాన్లో ఉన్నాయి. ఇండియన్ మ్యాప్లో ఉన్నప్పటికీ అవి పాకిస్తాన్లో ఉన్నాయి. సో దానిలో మొత్తము జమ్మూ కాశ్మీర్లో కశ్మీర్ ఈజ్ నాట్ ఈవెన్ 15%, 15. కానీ దానికి సంబంధించిన కథనాలే రావడము, జమ్మూ గురించిన కథనాలు కానీ, లద్దాఖ్ గురించిన కథనాలు కానీ, అక్కడి వాస్తవికతలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ రాకుండా కేవలము శ్రీనగర్ వ్యాలీలో ఉన్నటువంటి ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు పెడల్ చేసేటటువంటి ప్రో పాకిస్తాన్, యాంటీ ఇండియా కథనాలు మాత్రమే ప్రచారంలోకి రావడం జరుగుతోంది. కాబట్టి ప్రజలకి కాశ్మీర్కు సంబంధించినటువంటి వాస్తవాలను చెప్పాలి. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ మూడిటిని మనము ఫైట్ చేయాలన్నట్లయితే మనము కాశ్మీర్కి సంబంధించిన వాస్తవ కథనాలు చెప్పాలి.